ఐక్యత ముఖ్యంగా ఈరోజు వేదికను అలంకరించిన ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ వచ్చిన యువకుడు యువ నాయకుడు రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్న గొప్ప నాయకుడు. ఇందాక మిత్రుడు చెప్పినట్టు వచ్చిన నాయకుడు కాదు కాబట్టి ఖచ్చితంగా వారికి మన హృదయపూర్వక తల వంచి నమస్కరిస్తూ స్వాగతం చెప్తూ వేదికను అలంకరించిన మిత్రులంతా నాతో సహచరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు అక్బర్ భాయ్ గారు పెద్ద ధైర్యం చేసిరు. ఇంత ధైర్యాన్ని నేను కూడా ఊహించలేదు. ఈ విధంగా ఆ యువ నాయకుడిని ఇక్కడికి పిలిచి ఇంతమందిని పిలిచి ఈ జాయినింగ్ ప్రోగ్రామ్ చేస్తారని నేను ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేదు. వారికి కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఇందాక భూపాల్ గాని మా చాంద్ పాషా అక్బర్ భాయ్ చెప్పినట్టే కాకుండా మన యువకుడు ఫ్యూచర్ ఆదిలాబాద్ కాబట్టి ఇప్పటి నుంచే మన బరువు బాధ్యతలు గౌరవ మిత్రుడి మీద పెట్టి కంది శ్రీనివాస్ రెడ్డి గారి మీద పెట్టి, ఎందుకంటే నాకన్నా వయసులో చిన్నవారు కాబట్టి తమ్ముడుగా భావించి నేను మీకు ఏ విధంగా చెప్పినా మీరు దాన్ని అన్నగా భావించకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు చాలా బడుగు బలహీన వర్గాలలో ఈ మోటార్ ఫీల్డ్ లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు జీవిస్తున్న ప్రధాన రంగం వ్యవసాయ రంగం, తర్వాత రవాణా రంగం. దీని మీద ఆధారపడి ఎక్కువ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి తర్వాత దీన్ని అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం, ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సాగుతున్న రంగం. ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేయబడుతుంది కాబట్టి అక్బర్ భాయ్ మంచి నిర్ణయం తీసుకొని మీలాంటి యువకుని చేతిలో మా భవిష్యత్తు పెడుతున్నాడు. దానికి ఎక్కువగా అదనంగా జోడిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సరుకు రవాణా రంగాన్ని మీ భుజస్కంధాల మీద ఉంచబోతున్న తర్వాత మిమ్మల్ని వచ్చి మా కష్టాలన్నీ తీరికగా మీ సమయం తీసుకొని ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే మా సమస్యలను రిప్రజెంట్ చేయలేకపోతున్నాం సరిగా. చాలా మంది శాసనసభ్యుల దగ్గర ఉన్న ఇందాక చెప్పినట్టు మిత్రుడు చెప్పినట్టు మాకు ఒక అనుభవం ఏర్పడింది. గత 10 సంవత్సరాలే కాకుండా మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము ఏ సమస్య చెప్పడానికి పోయినా సంచులు పట్టుకొని వస్తేనే పని అవుతుందనే ఒక దౌర్భాగ్య పరిస్థితి, ఒక ప్రచారం అవుతుంది. అక్కడ మమ్మల్ని ఎవరు రానియలేకపోతున్నారు. కాబట్టి మిత్రుడు చెప్పింది నాకు బాగా నచ్చింది. నేను ఇంతకు ముందే మీది పూర్తిగా మేము ఒక డిస్కస్ చేస్తుంటాం మార్నింగ్ టైంలో చాలా మంది డాక్టర్స్ తో మీ చర్చ వచ్చింది. చాలా సందర్భాల్లో మీరు ఎంత పెద్దగా డబ్బులు ఆశించాల్సింది, భవిష్యత్తులో పైసలు సంపాదించాల్సిన అవసరమే లేదని నేను కూడా గతంలో చాలా సందర్భాల్లో మేధావులంతా చెప్పింది. నాకు మన గౌరవ అక్బర్ భాయ్ గారి దగ్గరికి వస్తే ప్రొఫెసర్ జేఏసీ చైర్మన్ ప్రస్తుత ఎమ్మెల్సీ గారి ముందర మీ గురించి 10 నిమిషాల చర్చ జరిగింది. మా నలుగురి ముందు మిమ్మల్ని చాలా మంది అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటలేను. చాలా వేదనతోటి మా రవాణా రంగం నశింపబడుతుంది, తొక్కివేయబడుతుంది. ఇందులో అగ్రవర్ణ కార్పొరేట్ వ్యవస్థగా మారిపోతుంది. కాబట్టి వందలాదిగా లారీలు ఉన్న వాళ్ళే దీన్ని ఏరే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు యువకులు ఓపిక ఉంది, ధైర్యం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా సమస్యల త్వరలో మీ ద్వారా తీసుకెళ్లి అసలు మాట ద్వారా పరిష్కారం అయ్యే సమస్యలే ఎక్కువ ఉంటాయి. మాకు ఫైనాన్షియల్ ఆర్థిక భారము ప్రభుత్వం మీద ఏమాత్రం లేని సంఘటనలు ఉంటాయి. ఏ చిన్న సహాయం చేసినా భవిష్యత్తులో రాబోయే ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా మీకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉంటుంది మా రంగం. ఇంకొకటి మీరు అంతా గమనించలేకపోతున్నది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీనైనా మాకు సంబంధం లేకుండా పనిచేసిన విని రోజులు, కానీ రాజకీయ పార్టీలు మమ్మల్ని గ్రహించక, మమ్మల్ని తోటికి తీసుకోక, మేము ప్రతి గ్రామంలో ప్రతి అడ్డాలో మేముంటాం, ప్రతి బస్సులో మేముంటాం, ప్రతి ఆటోలో మేముంటాం. బంగారం యొక్క ప్రచారం జరుగుతుంది. మీ పార్టీకి, మీకు, ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు. ప్రతి గ్రామంలో ప్రతి అడ్డా దగ్గర ఏ కోర్టు దగ్గర లారీ డ్రైవర్ ఉంటారు, ఏ కోర్టు దగ్గర లారీ ఆటో డ్రైవర్ ఉంటారు. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆశీర్వదిస్తారు, కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. కాబట్టి భవిష్యత్తు ఏ ఎన్నికలకైనా మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మా భుజాల మీద వేసుకొని పార్టీని మోయడానికి భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం.
ఎవరు చిల్లా చెదరు ఎక్కడైనా ఏమైనా తప్పిపోయినా అందరూ మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. మీరు ఈ వేదిక నుంచి మీకు చిన్న మరొకసారి చేతులు జోడించి అప్పీల్ చేస్తున్న మా బాధ్యత అంతా ఈ రోజు నుంచి మీరెట్లయితే కండవాళ్ళు మా అందరి మీద వేసిరో మా 550 లక్షల కుటుంబాలు ఈ రంగం మీద మన రాష్ట్రంలో ఆధారపడి జీవిస్తున్నాయి. అవన్నిటికీ మీరు కెప్టెన్సీగా ఉంటారని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో తప్పకుండా మీ దగ్గరికి వచ్చి క్లుప్తంగా వివరంగా మీ అందరి మా సమస్యలు మీకు చెప్తాం. ఫైనాన్స్ తోటి కూడని మాట సహాయంతో పరిష్కారం అయ్యేట్టుగా అనేక రకమైన ఉన్నాయి. రవాణా రంగం క్షీణించబడుతుంది, కుదించబడుతుంది, గుంజుకోబడుతుంది. కాబట్టి మీరు అండగా ఉండాలి, మాకు చౌకీదారిగా ఉండాలి ఈ రోజు నుంచి అని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.